ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 7న శక్తివంతమైన చంద్రగ్రహణం. ఈ 5 రాశుల వారికి అఖండ రాజయోగం, అదృష్టం అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి. సెప్టెంబర్ నెల 7వ తేదీన శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఇది సాధారణమైన గ్రహణం కాదు. కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన శక్తివంతమైన చంద్రగ్రహణం అనేది ఇది. అయితే ఈ గ్రహణం కారణంగా ఏర్పడే శుభ ఫలితాలు, అదృష్ట యోగాలు కొన్ని రాశుల వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం అనేది ఏర్పడబోతుందన్నమాట. అయితే ఈ యోగం వల్ల ముఖ్యంగా ఒక 5 రాశుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది. వారికి ఏది పట్టినా కూడా బంగారమే అవుతుంది. వారి ఇంట్లో ధనలక్ష్మి అనేది తాండవిస్తుంది. కోట్లాది కోట్లను వారి సొంతం కాబోతూ ఉన్నాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు, వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సెప్టెంబర్ నెల 7వ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో 2వ మరియు చివరి చంద్రగ్రహణం అని చెప్పుకోవచ్చు. గతంలో ఏర్పడిన ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించినందున వాటి ప్రభావం మనపై లేదు. కానీ ఈ సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. ఇది అతి భయంకరమైన గ్రహణం. దీని తర్వాత ప్రపంచంలో అనేక వింతలు, ప్రభుత్వాలు అనేది మార్పులు జరుగుతాయి. అలాగే కొత్త మార్పులు వస్తాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఈ చంద్రగ్రహణం 12 రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొందరికి అశుభ ఫలితాలు, ఇంకొందరికి మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం. చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడడం ఒక మామూలు విషయం కాదు. దీని ప్రభావం వల్ల 5 రాశుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది. సాధారణంగా చంద్రగ్రహణం ఏర్పడిన 15 రోజులకు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఏ గ్రహణం ఏర్పడినా దాని ప్రభావం 40 రోజుల వరకు ఉంటుంది. ఈ 40 రోజులు 5 రాశుల వారికి ఎందులోనూ తిరుగనేది ఉండదు. ఏ పని తలబెట్టినా అందులో విజయాలను చూస్తారు. మరి ఇంతకీ ఈ 5 రాశుల వారు ఎవరు? వారికి ఈ గ్రహణం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ 5 రాశుల వారు ఈ గ్రహణం రోజు మరియు గ్రహణం తర్వాత రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు భూమి సూర్యుని కాంతిని చంద్రునిపై పడకుండా అడ్డుకుంటుంది. అప్పుడు చంద్రుడు కనిపించడు. దీనినే చంద్రగ్రహణం అంటారు. చంద్రగ్రహణం ఎప్పుడూ కూడా పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. ఈ సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:58 ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం మొత్తం 3:28 పాటు ఉంటుంది. అందుకే దీనిని అతిపెద్ద చంద్రగ్రహణం అని అన్నారు. చంద్రగ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12:19 ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 చంద్రగ్రహణం ముగియడంతో సూతకాలం కూడా ముగుస్తుంది. ఈ సమయంలో మంత్రాలు జపించడం, దాన ధర్మాలు చేయడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ శక్తివంతమైన చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం పంటబోతున్న మొట్టమొదటి రాజు మేషరాశి. మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ 7 సంపూర్ణ చంద్రగ్రహణం ఒక వరం లాంటిది. వారి జీవితంలో ఇప్పటివరకు పడిన కష్టాలు, అనుభవించిన నష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రహణంతో తొలగిపోతాయి. వీరి దిశ అనేది తిరిగిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరికి తిరుగులేని అఖండ రాజయోగం పట్టబోతుంది. ఎక్కడి నుంచో తెలియని ధనం వచ్చి వీరి ఖజానాలకి నింపేస్తుంది. మీకు చాలా కాలంగా అమ్ముడు పోని భూములు లేదా ఆస్తులు ఉంటే ఇప్పుడు చాలా సులభంగా ఊహించిన ధరకు అమ్ముడు పోతాయన్నమాట. కోర్టు కేసులో చిక్కుకున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా తీర్పు వస్తాయి. వ్యాపారాల్లో ఉన్న వారికి పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి.
కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం ఈ రాశి వారికి. ఈ మేషరాశి వారు ఏం వ్యాపారం చేపట్టినా అది కనకవర్షంగా కురిపిస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు, జీతాలు పెంపుదల వంటి శుభవార్తలు వింటారు. అంటే ప్రమోషన్స్, పై అధికారుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనికి మంచి గుర్తింపు లభించి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు వారి కోరుకున్న రంగంలో మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో పూర్తి ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. ఇక ఈ జాబితాలో రెండవ అదృష్ట రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహం వల్ల అఖండమైన ఐశ్వర్యం అనేది లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు లభించబోతూ ఉన్నాయి. వీరి జీవితంలో ఒక సంపూర్ణ ఆదాయం అనేది ప్రారంభం కాబోతుంది. వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ముఖ్యంగా ఆర్థికంగా మీరు ఊహించిన స్థాయికి ఎదుగుతారు. లాటరీలు, షేర్ మార్కెట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడితే మీకు భారీ లాభాలు వస్తాయి. వీరికి కోట్ల ఖజానా దొరికినంత ఆనందం కలుగుతుంది. అప్పుల బాధతో సతమతం అవుతున్న వారికి ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి ఆర్థికంగా స్వేచ్ఛ అనేది లభిస్తుంది. కొత్త ఇల్లు కొనాలన్నా, కొత్త కారు కొనాలనుకున్నా, లేదా ఏమైనా విలువైన వస్తువులు కొనుక్కోవాలనుకున్నా ఈ సమయంలో వీరికి గ్రహాలు పూర్తిగా అనుకూలిస్తాయి. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్నవారికి వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. కొత్త భాగస్వాములు కుదురుతాయి. దానివల్ల వ్యాపారంలో మరింత లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులకు వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా బదిలీ అనేది లభిస్తుంది. అంటే వేరే చోటకి వారి ప్రతిభకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో శుభవార్తలు, శుభకార్యాలు జరుగుతాయి. అలాగే ఈ చంద్రగ్రహం వల్ల అదృష్టం పట్టబోతున్న 3వ రాశి కన్యరాశి. కన్యరాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఒక అద్భుతమైన యోగాన్ని తీసుకురాబోతుంది. వీరి జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగులు ప్రసాదించబోతున్నాయని చెప్పుకోవచ్చు. అదృష్టం వీరి తలుపు తట్టబోతుంది. ఆర్థికంగా మీరు ఊహించిన విజయాలను సాధిస్తారు. వీరికి రావాల్సిన పాత బాకీలు, డబ్బులు అన్నీ అనుకోకుండా చేతికి వస్తాయి. భూమికి సంబంధించిన వ్యాపారాల్లో లాభాలనేది ఖచ్చితంగా పొంది తీరుతారు ఈ రాశివారు. సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారు మీ కళ ఈ సమయంలోనే నెరవేరుతుంది. వ్యాపారాలు చేస్తున్నవారు తమ వ్యాపారంలో కొత్త శిఖరాలను అందుకుంటారు. నూతనమైన ఆలోచనతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసి అపారమైన లాభాలను గడిపిస్తారన్నమాట. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి వారి పనితీరుకు ప్రశంసలు లభించి పై అధికారులు వారిని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటారు. ఇది వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ తీసుకువస్తుంది. నిరుద్యోగ యువతకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ రాశివారు కన్యరాశి వారు ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. వారు విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నత విజయాలను సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా అందులో విజయం అనేది సాధిస్తారు. అలాగే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కోట్ల ఖజానా అందుకోబోతున్న 4వ రాశి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ చంద్రగ్రహణం అఖండ రాజయోగం పట్టబోతుంది. వీరి జీవితంలో అదృష్టం ఉప్పెనలా పొంగి రాబోతుంది. వీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. ఆర్థికంగా వీరికి తిరుగులేని కాలం రాబోతుంది. వీరు ఊహించని మార్గాల నుంచి ధనాన్ని పొందుతారు. వారసత్వంగా రావాల్సిన ఆస్తులు కానివ్వండి, డబ్బు కానివ్వండి, లేదా ఈ సమయంలో చేతికి అందుతాయి. ఇక విదేశీ ప్రయాణాల ద్వారా లేదా విదేశీ సంబంధాల ద్వారా అపారమైన ధనలాభం ఉంటుంది. ఈ రాశివారు చేసే వ్యాపారం దేశ విదేశాల్లో విస్తరించే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకొని లాభాలు బాటు పడతారన్నమాట. అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా. ఉద్యోగస్తులకి వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవ్వడమే కాకుండా ఉన్నత పదవులు కూడా లభిస్తాయి. ట్రాన్స్ఫర్. వారి పనికి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. ఉన్నత విద్య కోసం మీరు విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం
ఈ ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి భవిష్యత్తును నిర్ణయించుకుంటారు. కుటుంబంలో సంతోషం అనేది వెల్లవిరుస్తుంది. ఇంట్లో శుభకార్యాలు, వేడుకలు జరుగుతాయి. ఆధ్యాత్మికంగా కూడా మీరు చాలా ఉన్నత స్థితిని సాధిస్తారు. ఇక చివరిగా ఈ సంపూర్ణ చంద్రగ్రహం వల్ల అదృష్ట రాజయోగం పట్టబోతున్న 5వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి నిజంగా ఒక స్వర్ణద్వారం తెరవబోతుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు, అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది. చాలా కాలంగా మీరు మిమ్మల్ని వేధిస్తున్న సమస్యల్లో ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి ఊహించిన విధంగా మెరుగుపడుతుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం అనేది సాధిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి జీతాలు పెరుగుదల వల్ల లేదా కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. వ్యక్తిగత జీవితంలో కూడా చాలా శుభాలంటే కలుగుతాయి. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో సంతోషం, సామరస్యం వెల్లువిరుస్తాయి. గతంలో ఉన్న చిన్నపాటి విభేదాలు శమిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి పురోగతి అనేది ఉంటుంది ఈ రాశి వారికి. ఇక ఈ మిథున రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది. ఈ కాలంలో మీ ఆలోచనలు, నిర్ణయాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు అనుకూలంగా మారబోతుంది. సమాజంలో మీ గౌరవం, పలుకుబడి అనేది పెరుగుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. మీ శ్రమకు సరైన ప్రతిఫలం ఇచ్చే సమయం. అదృష్టం, ధనయోగం, రాజయోగం అన్నీ మీకు తోడై మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి. ఈ విధంగా సెప్టెంబర్ 7వ తేదీన రాబోయే సంపూర్ణ చంద్రగ్రహం మేషరాశి, వృశ్చిక రాశి, కన్య రాశి, ధనుసు రాశి మరియు మిథున రాశుల వారికి ఒక అద్భుతమైన మరుపురాని యోగాన్ని తీసుకువస్తుంది. వీరి జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు వెల్లవిరుస్తాయని చెప్పుకోవచ్చు. వీరికి కోట్ల ఖజానా దొరికినంత అదృష్టం పట్టబోతుంది. అయితే ఈ 5 రాశుల వారు గ్రహణం పట్టే ముందు, గ్రహం వీడిన తర్వాత అంటే సెప్టెంబర్ 8వ తేదీన తప్పకుండా కొన్ని పనులు చేయాలి. గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల గ్రహణ దోషం అనేది తొలగిపోతుంది. పౌర్ణమితో కలిసి వస్తున్న ఈ చంద్రగ్రహం రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహ నియమాలు పాటించాలి. పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలు కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు. వారు సూచించిన విధంగానే పూర్వం నుండి కూడా మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తున్నారు. గ్రహణ సమయంలో వెలువడే విషవాయువులను వలన ఆహార పదార్థాల విషం మారిపోతాయి. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం కానీ, పొట్టలో ఉండడం కానీ మంచిది కాదని మన మహర్షులు మానవాళికి తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఈ చంద్రగ్రహణం మొదలవడానికి 6 గంటల ముందల 6 గంటల తర్వాత భోజనం చేయకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి. ఈ నియమాన్ని కాదని ఎవరైనా కానీ ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాదు గ్రహణం సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మానవులకి తెలియజేశారు. కనుక గ్రహణ సమయంలో ఎవ్వరూ కూడా ఆహారం అనేది తినవద్దు. అలాగే గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు పచ్చళ్ళు, కూరగాయలపై దర్భులు కానీ, తులసి ఆకులు కానీ ఉంచాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంటిపై దర్భలను వేసుకోవడం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం వల్ల తగ్గించుకోవచ్చు. ఎందుకంటే దర్భలకు ఉష్ణశక్తి ఎక్కువ, విషానికి విరుగుడు గుణం కలది. ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్భలను ఆయా వస్తువులపై ఉంచడం వలన గ్రహణ సమయంలో వెలువడే కిరణాలను తిప్పి కొడుతుంది. ఇది వైజ్ఞానిక పరిశోధించిన తెలిసిన విషయం. చంద్రగ్రహణ సమయంలో ప్రకృతిలోని కొన్ని మార్పులు సంభవిస్తాయి. కొన్ని విషవాయువులు జనిస్తాయి. ఆ విషవాయువులు భూమిపై ఉండే సమస్త మానవాళిపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ భూమిపై ఉన్న మానవులపైన
జంతువులపైన విచిత్ర పరిణామాన్ని ప్రశంపజేస్తాయి. అందుకని దాని వలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి. గ్రహణ సమయంలో మీ పొట్టల ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకోండి అని చెప్తుంటారు. దైవనామస్మరణ చేయాలని సూచించారు. ఈ గ్రహణం అర్ధరాత్రి ఏర్పడుతున్నప్పటికీ కూడా మెలకుగా ఉండి దైవనామస్మరణ చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు, పరాణాలు మంచి శక్తిని పూజించుకుంటాయి. ఒక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే చంద్రగ్రహణం సమయంలో జంతువుల్లో, వృక్షాల్లో, పక్షులలో ఎదుగుదలలో మార్పులు వస్తాయి. గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్చువేషన్ అనేది వస్తాయి. క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువ కానీ తక్కువగా కానీ మామూలు కంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండడం వలన గర్భవతులు గ్రహణ సమయంలో కదలకుండా పడుకొని ఉండాలని పెద్దలు చెప్తారు. కాదని గ్రహణ సమయంలో గర్భవతులు బయటికి తిరిగితే గర్భంలోని శిశువు పెరుగుదలలో తేడాలు వస్తాయి. అంటే పెదవి సరిగా లేకపోవడం, చెవి సరిగా లేకపోవడం, చెవులు లేకుండా పుట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రేర్ కేసుల్లో మాడు కూడా కలవకుండా విడివిడిగా ఉండి పిల్లలు పుడతారు. గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీలు జాగ్రత్తలు పాటించాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకని గర్భవతి స్త్రీలు మాత్రం ఖచ్చితంగా ఈ నియమాలు ఇలాగా పాటించాలన్నమాట. అలాగే రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని కొంతమంది నమ్మినా నమ్మకపోయినా ఈ నియమాలు పాటిస్తూ ఉంటారు. గర్భిణీలు మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే. చంద్రుడు నీటిపై ఆధిపత్యం కలిగి ఉంటాడు. అందుకే చంద్రగ్రహణ సమయంలో సముద్రంలో ఆటుపాట్లు కూడా ఏర్పడతాయన్నమాట. అలాగే ఈ చంద్రగ్రహణం రోజున ఆ కార్యక్రమంలోనే మన శరీరంలోని నీటి ప్రవాహంలో కూడా ఆటుపాట్లు వస్తాయి. మామూలు మనుషులు గమనించలేరు, కానీ గర్భవతులకి ఆ తేడా తెలుస్తుంది. ఎందుకంటే లోపల ఉమ్మనీటిలో పిండం అనేది ఉంటుంది. ఆ ఉమ్మనీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బంది కదా. ఈ విషయం అన్నీ కూడా తెలిసిన మన మహర్షులు గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్పారు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది. కాబట్టి గ్రహణ సమయంలో గర్భవతులు బయటికి తిరగకుండా ఇంట్లోనే ఒక చోట కూర్చొని లేదా పడుకొని ఉండాలి. ఇక మామూలు వారు గ్రహణం ఏ సమయానికి స్టార్ట్ అవుతుందో ఆ సమయానికి పట్టు స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే మంచిది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు బయటికి రాకూడదు. అలాగే కూరగాయలు కొయ్యకూడదు. పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కాదు, బట్టలను కూడా పిండేవారు కాదు. అలాగే ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినకూడదు. గ్రహణ సమయంలో దాంపత్యం నిషేధం. ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగు లాంటి సంతానం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలయిక నిషేధం. అదేవిధంగా రాత్రి సమయంలో ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణ సమయంలో పట్టువిడుపు స్నానాలు చేయకుండా ఉండడం కూడా మంచిది కాదు. ఈ గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయవద్దు. గ్రహణం తర్వాత అంటే మరునాడు ఉదయం మిగిలిపోయిన ఆహార పదార్థాలు అన్నీ కూడా పడేయండి. అంటే గ్రహణానికి ముందు వండిన మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆ ఆహార పదార్థాలన్నీ కూడా తినవద్దు. అలాగే ఈ చంద్రగ్రహణ సమయంలో గోర్లు కత్తిరించడము, జుట్టు కత్తిరించడం వంటి పనులు చేస్తే మహాపాపం తగులుతుందని జ్యోతిష్య శాస్త్రాలు పండితులు చెప్తున్నారు. గ్రహణ సమయంలో ఇంట్లో పూజ గదిలో తప్పనిసరిగా దర్భలను వెయ్యాలి. గ్రహణం తర్వాత అంటే మరునాడు ఉదయం ఆ దర్భలను తీసి బయటపడేసి పూజ గదిలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసుకోవాలి. గ్రహణం తర్వాత రోజు మీ వాహనాలను కడిగి నిమ్మకాయలను కట్టుకోవడం వలన అప్రముక్త దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా గ్రహణం సమయంలో ఇంట్లోని వండిన ఆహార దినుసులపై, పచ్చళ్ళపై, కూరగాయలపై మరియు ఇంటిపై దర్భలను లేదా తులసి ఆకులను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇవే చంద్రగ్రహణం రోజున పాటించవలసిన నియమాలు. తెలుసుకున్నారు కదండి, సెప్టెంబర్ 7న ఏ రాశుల వారికి కలిసి వస్తుందో, అలాగే గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమ శివాయ.